హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ తోటి పట్టు శారీస్ పైటంచుకైనా సరే, ఫ్యాన్సీ శారీస్ పైటంచుకైనా సరే ఈ బీడ్స్ తోటి ఈజీ మెథడ్లోనే కుచ్చే విధంగా కట్టాలో ఈ వీడియోలో అన్నది చూసేద్దామండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ శారీ అంచుకొచ్చేసి డబల్ పీకో తీసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనము అంటే 2 టైమ్స్ పీకో చేసుకోవాలన్నమాట. ఇలాగా డబల్ పీకో చేసుకోవడం ద్వారా మనము కుచ్చు కట్టినప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అదేవిధంగా ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి. ఈ కాంబినేషన్ తోటి నేను 2 రకాల దారపు రీలను అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నేను అదేవిధంగా ఈ దారపు రీళ్ళ పైన మనకి కవర్ అన్నది వస్తుంది కదండి. ఆ కవర్ పడేయకుండా మనము స్టోర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు దారం తక్కువైనట్లయితే కనుక స్టోర్స్లోకి వెళ్ళినప్పుడు ఆ కవర్ అన్నది మనము చూపిస్తే ఈజీగా దొరుకుతుందండి. సేమ్ కలరు, సేమ్ షేడు ఉన్న దారపు రీల్ అన్నది ఈజీగా దొరుకుతుంది అనమాట. కాబట్టి ఈ కవర్ని పడేయకుండా ఇక్కడ స్టోర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే కాటన్ థ్రెడ్ అన్నది తీసుకోవాలండి ఇక్కడ మనము కుచ్చు కట్టడానికి. ఈ విధంగా కాటన్ థ్రెడ్ని 4 లేయర్స్గా మనము ఈ నీడిల్లోకి ఎక్కించుకొని మనము ప్రిపేర్ చేసుకోవాలండి. 4 లేయర్స్ ఎక్కించినట్లయితే 8 లేయర్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా ఈ జెరీ థ్రెడ్ని కూడా 1 లేయరు ఈ విధంగా నీడిల్లోకి ఎక్కించుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. జెరీ థ్రెడ్ అంటే ఇలాగ ఈ విధంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మార్కింగ్ చేసుకోవడానికి మార్కరు, కట్టరు, 1 ఇంచు టేప్ అన్నది తీసుకోవాలండి. ఇక్కడ 1.5 ఇంచు గ్యాప్లోన ఈ విధంగా ఈ ఫల్లుకి వచ్చేసి మనము మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఈ ఫల్లు అంచుకి ఈ విధంగా 1.5 ఇంచు గ్యాప్లో మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సిల్క్ థ్రెడ్స్ని మన ఇంట్లో సోఫాస్ ఉంటాయి కదండి, ఆ సోఫాస్కి అటు ఇటు మనకి స్టిక్స్ అన్నవి వస్తాయి కదా, వాటికి ఈ విధంగా నేను చుట్టేసుకుని ఇలాగ ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ థ్రెడ్స్ అన్నది నేను ఒక 10 లేయర్స్ చుట్టుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా ఈజీ అండి. ఈ మెథడ్లో కనుక మనము దారపు రీళ్ళను చుట్టుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ దారపు రీళ్ళని మనము ఈ విధంగా చివరి వైపున ఒక ముడి అన్నది వేసుకుని ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకోవాలండి కుచ్చు కట్టడానికి. ఇలా చేసుకోవడం ద్వారా చిక్కు అన్నది పడవన్నమాట ఈ లేయర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇలాగా 3 రకాలు తీసుకున్నానండి బీడ్స్. ఎలాగా మనము ఎక్కించాలో చూసేద్దామండి. ఇక్కడ కాటన్ థ్రెడ్ తోటి మనము ఈ విధంగా నీడిల్కి అన్నది ఎక్కించుకున్నాం కదండి. 8 లేయర్స్ వచ్చే విధంగా ఈ కోన్ షేప్లో ఉన్న బీడ్ని, అదేవిధంగా ఈ ఫ్లవర్ బీడ్ని, ఈ బాల్ బీడ్ని ఈ విధంగా నీడిల్లోకి అన్నది ఎక్కించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కించుకున్న బీడ్స్ని శారీ ఫల్లుకి మనము ఎక్కించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఇంచులు గ్యాప్ వచ్చే విధంగా ఈ చివరి వైపున ఈ కాటన్ థ్రెడ్ అన్నది వదిలేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కుచ్చు కట్టడానికి అన్నమాట. ఓకేనండి, మార్కింగ్ చేసుకున్న ఇక్కడ ఈ శారీ అంచుకి ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి ఈ బీడ్స్ అన్నవి మనము ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. పీకో చేసుకున్నాం కదండి మనము, ఆ పీకో చేసుకున్న బ్యాక్ సైడ్ నుంచి పైవైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ఈ కాటన్ థ్రెడ్ అన్నది ఈ విధంగా ఎక్కించుకోవాలండి. అదేవిధంగా ఈ పైవైపు నుంచే ఈ పీకో చేసుకున్నాం కదండి మనము శారీ అంచుకి, ఆ పైవైపు నుండే ఈ బీడ్స్లో నుండి ఈ కాటన్ థ్రెడ్ వచ్చే విధంగా ఈ డౌన్ సైడ్కి మనము
ఇక్కడ దారాన్ని అన్నది ఈ విధంగా బీడ్స్లో నుంచి డౌన్ సైడ్కి తీసుకురావాలండి. మనకి చుట్టూ చూసినట్లయితే పై వైపున ఈ కాటన్ థ్రెడ్ అన్నది కనపడకూడదండి. ఇలాగా 3 ఇంచుల గ్యాప్ తోటి ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకుని స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనము ఈ వేలోనే మనము ప్రిపేర్ చేసుకోవాలండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్కి ఇలాగా కోన్ షేప్లో ఉన్న బీడ్ని, ఫ్లవర్ షేప్లో ఉన్న బీడ్ని, అదేవిధంగా ఈ బాల్ బీడ్ని ఈ విధంగా మనము నీడిల్కి అయితే ఎక్కించుకుని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాగా పీకో చేసుకున్న ఈ పైటంచుకి ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి పై వైపుకి వచ్చే విధంగా ఈ నీడిల్ని ఈ విధంగా ఎక్కించుకోవాలండి. ఈ బీడ్స్ నుంచి మనము పై వైపు నుంచి ఈ కాటన్ థ్రెడ్ అన్నది డౌన్ సైడ్కి వచ్చే విధంగా మనము ఇలాగ ఎక్కించుకోవాలండి ఈ థ్రెడ్ని. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. పళ్ళు పై వైపు నుంచి ఈ కాటన్ థ్రెడ్ని బీడ్స్లో నుంచి ఎక్కించుకోవాలన్నమాట. చుట్టూ చూసినట్లయితే ఈ కాటన్ థ్రెడ్ అన్నది ఎక్కడ కనిపించకూడదండి. 3 ఇంచుల గ్యాప్ వచ్చే విధంగా కుచ్చు కట్టుకోవడానికి ఈ విధంగా మనము ఈ కాటన్ థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ చివరి వరకు మనము ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఈ మెథడ్లోన ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ బీడ్స్ని ఈజీ వేలోన మనము కుచ్చు అన్నది కట్టేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్స్ని ఏ విధంగా కుచ్చు కట్టాలో చూసేద్దామండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చే విధంగా ఈ విధంగా డివైడ్ చేసుకుని కాటన్ థ్రెడ్ని ఈ సిల్క్ థ్రెడ్ అన్నది కాటన్ థ్రెడ్లోకి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఇలాగ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 3-4 ముళ్ళు అన్నవి గట్టిగా వేసేసుకోవాలండి. ఇక్కడ ఈ థ్రెడ్ పైన ఇలా వేసుకున్నట్లయితే కనుక కుచ్చు అన్నది మనకి స్ట్రాంగ్ ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్ లుక్ ఉంటుందండి. ఈ విధంగా గట్టిగా ముడి వేసుకున్నట్లయితే కుచ్చు అన్నది ఊడదన్నమాట. ఈ ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ దారాలన్నిటిని హెచ్చు తగ్గు రాకుండా సమానంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనము ఇక్కడ ఒక మెజర్మెంట్ తీసుకోవాలండి. 1 ఇంచు అలాగే 1.25 ఇంచు వచ్చే విధంగా ఒక బండ గుర్తుగా నేను ఇక్కడ కొబ్బరి పుల్లునైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ 1.25 ఇంచు వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ సిల్క్ థ్రెడ్స్ని సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు జరీ థ్రెడ్ తోటి మనము కుచ్చు అయితే కట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా జరీ థ్రెడ్ తోటి ఈ విధంగా 2-3 చుట్లు అన్నది స్ట్రాంగ్గా మనం గట్టిగా చుట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ స్టార్టింగ్ వైపున ఈ జరీ థ్రెడ్ ఇంకా బాగా కనిపించాలి అనుకునేటట్లయితే ఇంకొక ఎక్స్ట్రా 2 చుట్లు కూడా మనము చుట్టేసుకోవచ్చు అనమాట. నీట్ ఫినిషింగ్ ఉంటుందండి కుచ్చుకి ఈ విధంగా చుట్టుకోవడం ద్వారా. ఇలాగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఈ జరీ థ్రెడ్ని చుట్టటము అక్కడి నుంచే మనము ఈ నీడిల్ అన్నది ఈ విధంగా ఈ జరీ థ్రెడ్ లోపల నుంచి ఈ విధంగా అవుట్ సైడ్కి తీసుకుని ఇలాగా ఒక ముడి అన్నది వేసేసుకోవాలండి జరీ థ్రెడ్ని. ఇలాగండి. అలాగే పై వైపు నుంచి ఈ నీడిల్ని ఈ విధంగా తీసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇలాగా ఫ్రెండ్స్. అదేవిధంగా మనము ఈ కుచ్చు కట్టాం కదండి, ఇవి హెచ్చు తగ్గులు రాకుండా ఉండటానికి ఈ విధంగా సమానంగా తీసుకుని ఈ థ్రెడ్స్ అన్నీ ఈ విధంగా లైట్గా ట్రిమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా కుచ్చుని ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. బిగినర్స్ ఇలా చూసి మనము అలాగా కుచ్చు అన్నది కట్టేసుకోవచ్చండి. ఇప్పుడు రెండవసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ సిల్క్ థ్రెడ్స్ని ఈ విధంగా కాటన్ థ్రెడ్స్లోకి ఈ విధంగా సెట్ చేసుకుని 2-3 ముళ్ళు అన్నవి గట్టిగా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కుచ్చు అన్నది జారకుండా ఉంటుంది అన్నమాట. ఈ ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకుని ఇక్కడ మనకి 1.25 ఇంచు వచ్చే విధంగా మనము
ఇక్కడ ఇలాగ ఈ సిల్క్ థ్రెడ్స్ పైన ఈ విధంగా సెట్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఒకే మెజర్మెంట్ వచ్చే విధంగా సమానంగా ఉండే విధంగా కుచ్చులన్నిటిని ఇదొక బండ గుర్తు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ థ్రెడ్స్ అన్నీ సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకుని ఈ జెరీ థ్రెడ్ అన్నది ఈ విధంగా ఒక 3-4 సార్లు చుట్టేసుకోవాలండి. స్టార్టింగ్ వైపున గట్టిగా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకోవడం ద్వారా కుచ్చు అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఈ విధంగా చుట్టటము అక్కడి నుంచే మనము ఈ నీడిల్ అన్నది ఈ విధంగా పై వైపు నుంచి తీసుకుని వచ్చి ఒక 3 అన్నది వేసేసుకోవాలండి ఈ జెరీ థ్రెడ్ని. అదేవిధంగా పై వైపు నుంచి జెరీ థ్రెడ్ని కుచ్చు లోపలికి ఈ విధంగా నీడిల్ని ఇలా తీసుకుని వచ్చి కట్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్, అసలు బిగినర్స్ ఇలా చూసి అలాగా మనము కట్ చేసేసుకుని కుట్టేసుకోవచ్చండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా దారాలను హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా సమానంగా చూసుకుని లైట్గా ట్రిమ్ చేసేసుకుంటే కుచ్చు అన్నది రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా ఈ మెథడ్లోనే మనము శారీ పళ్ళుకి అన్ని కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇలాగైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.